ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 5 పోలీసులను విజయవాడ పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేశారు. దొంగతనం కేసులో నిందితుడి నుంచి 6 లక్షల నగదును లంచంగా తీసుకున్నట్లు విచారణలో తేలటంతో సస్పెండ్ వేటు వేశారు. మొత్తం 25 లక్షలకు గాను 18.5 లక్షలు అని ఉన్నతాధికారులకు కానిస్టేబుల్ చెప్పారు. బుధవారం మదిరా నుంచి ఛత్తీస్గఢ్కు లారీలో మిర్చి లోడ్ తీసుకెళ్లి అమ్మి డబ్బులు తీసుకొస్తూ ఉండగా క్లీనర్ డబ్బు దొంగిలించాడు. ఓనర్ ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టాడు. అప్పుడు అసలు విషయం బయటపడింది. నిందితుడిని తమదైన శైలిలో విచారించడంతో నిజం కక్కేశాడు. 18 లక్షల్లో 6 లక్షలు 5 కానిస్టేబుళ్లకు ఇచ్చానని ఒప్పుకున్నాడు. దీంతో ఆ 5 కానిస్టేబుళ్లను విజయవాడ సిపి సస్పెండ్ చేశారు. ఈరోజు నందిగామ వాట్సాప్ గ్రూపులు న్యూస్ ఛానల్స్లో ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్నటువంటి ఒక లారీ వ్యవహారంలో ఆర్థిక ఆరోపణలు రావటము, దాంట్లో 25 లక్షల రూపాయలు ఆ క్లీనర్ దొంగతనం చేశాడని, ఆ దొంగతనం జరిగినటువంటి దాంట్లో హోంశాఖ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి మరి పోలీసు వారి హస్తం ఉందని చెప్పేసి దాన్ని చేయటము, చదవటము, మరి దానికి సంబంధించి ఒక 5 కానిస్టేబుల్స్ని సస్పెండ్ చేసినట్టుగా ఉత్తర్వులు రావటం కూడా ఇదంతా చూసాం. దయచేసి హోంశాఖ డిపార్ట్మెంటు దృష్టి పెట్టాలా. ఎందుకనంటే అవినీతి పేరుకుపోతూ ఉంది డిపార్ట్మెంట్లో. ఇటువంటి పరిస్థితుల్లో నెలకొకసారో 2 నెలలకు ఒకసారో డిపార్ట్మెంట్లో నీతి క్లాసులు నిర్వహించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. లేకపోతే కనుక ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో డబ్బులకి లొంగనటువంటి వాళ్ళు అంటూ లేరు. మరి ఇటువంటి ఒత్తిళ్లకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా కూడా డిపార్ట్మెంట్ తగిన చర్యలు చేపట్టాలా. ప్రజల యొక్క తనదనమైన ప్రాణ రక్షాలు ఏవైతే ఉన్నాయో వీటిని రక్షించాల్సిన బాధ్యత హోమ్ డిపార్ట్మెంట్ ఉంది.